హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. సో ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీకి వేదిక పాకిస్తాన్తో ఒక తర్జన భర్జన అనేది అవుతుంది. వాళ్ళు సో అక్కడ జరిగితే బీసీసీఐ ఆడను అని చెప్తుంది. అసలు ఆ సినారియోస్ ఏంటి, అన్నీ జైషా గుప్పెట్లోనే ఉన్నాయా అనేది ఈరోజు మనం క్రికెట్ అనలిస్టు సందీప్ ఉన్నాడు నాతో పాటు. సందీప్ని పలకరించి ఆ మ్యాటర్ ఏంటనేది తెలుసుకుందాం. హాయ్ సందీప్. హాయ్ సార్. సార్ ఎలా ఉన్నావు? సూపర్. ఇప్పుడు పాకిస్తాన్లో వెన్యూ పెట్టారు. ఇప్పుడు ఫిబ్రవరిలో టోర్నమెంట్ అనుకుందాం. సో వెన్యూ మారితేనే తప్ప డిసైడ్ అయ్యేలాగా అయితే కనిపించట్లా. ఇప్పుడు ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నారండి దీనికి? బేసికలీ బీసీసీఐ పాకిస్తాన్కి వెళ్ళదు, అందులో డౌటే లేదు. మిగతా స్పోర్ట్స్ వాళ్ళు వెళ్ళారు, ఫుట్బాల్ ఆడడానికి వెళ్ళడం, టెన్నిస్ ఆడడానికి వెళ్ళడం జరిగింది, వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. కానీ క్రికెట్కి సంబంధించి మాత్రం ఈ ద్వైపాక్షిక సిరీస్లు కానివ్వండి, లేదంటే వాళ్ళన్నా ఇక్కడికి రావచ్చు వరల్డ్ కప్ భాగంగా ఇంకేదో భాగంగా, కానీ ఇండియా మాత్రం అక్కడికి వెళ్ళదు. దానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే క్రికెట్ని, ఎస్పెషలీ మెన్స్ క్రికెట్ని ఇండియాని హోస్ట్ చేస్తే కనుక వాళ్ళ కంట్రీ పీస్ఫుల్గా ఉంది అని ఒక డెమాన్స్ట్రేషన్స్ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. వాళ్ళు క్రికెట్ని ఒక పొలిటికల్ కోణంతో వాడుకుంటున్నారు. సో వాళ్ళు క్రికెట్ని పొలిటికల్ కోణంతో వాడుకుంటూ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఏదైతే విషయంలో ఇండియా యాజ్ అ కంట్రీకి ఏదైతే విషయంలో ఇబ్బంది ఉందో పాకిస్తాన్తో విత్ రెస్పెక్ట్ టు తీవ్రవాదులు కానివ్వండి, ఉన్మాదులు కానివ్వండి, దానికి దోహదపడకూడదు అని చెప్పేసి డిసైడ్ అయ్యారు. సో వెళ్ళని చెప్పేశారు ఖరాఖండిగా. ఇండియా స్టాన్స్ ఇప్పుడు కాదు, లాస్ట్ ఇయర్ కాదు, ఎప్పటి నుంచో కూడా ఇట్ వాస్ అ క్లియర్ స్టాన్స్, వీఆర్ నాట్ గోయింగ్. అవును, మనం లాస్ట్ టైం ఎప్పుడు వెళ్ళాం పాకిస్తాన్కి మనకి తెలియదు. ఎప్పుడు వెళ్ళాం? ధోని కొట్టినప్పుడు వెళ్ళాం, తర్వాత మళ్ళీ వెళ్ళింది లేదు. 2007 మ్యాక్స్ 6 or 7 అంతే, 6 ఆ టైంలో. సో ఇప్పుడు ఏమవుతుంది, పాకిస్తాన్కి లాటరీ సిస్టమ్ ప్రకారం ఐసీసీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ టోర్నమెంట్ మీరు, ఆ టోర్నమెంట్ వాళ్ళు లాటరీ సిస్టంలోనో లేదా కొన్నిసార్లు ఫీజిబిలిటీ ద్వారానో వాళ్ళు పిక్ చేసుకుంటూ ఉంటారు. లాస్ట్ టైం ఏషియా కప్ హోల్డ్ చేసే అవకాశం పాకిస్తాన్కి వచ్చింది. అవును, ఇండియా వెళ్ళింది. హైబ్రిడ్ మోడల్ చేయాలని చెప్పేసి ఐసీసీ నిర్ణయించింది. ఏషియా కప్లో ఇండియా వెళ్ళకపోతే ఆ టోర్నమెంట్ జరగదు. ఈవెన్ స్పాన్సర్స్ కూడా రావాలి కదా. ఎందుకు చెప్తా, ఏషియాతో ఏదైతే ఏషియన్ కంట్రీస్కి అయితే డబ్బులు వస్తాయో ఆ టోర్నమెంట్ ద్వారా ఇండియా డబ్బులు తీసుకోదు. ఆ డబ్బులు మీరు అసోసియేట్ నేషన్స్ మీద స్పెండ్ చేయమని చెప్పేస్తుంది. నేపాల్ మీద, థాయిలాండ్ మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద స్పెండ్ చేయమని చెప్తుంది. ఇండియా వెళ్తేనే స్పాన్సర్స్ వస్తారు. ఆ స్పాన్సర్స్ వస్తేనే పాకిస్తాన్ లాంటి వాళ్ళు, శ్రీలంక లాంటి వాళ్ళు డబ్బులు వస్తాయి. సో ఇండియా వెళ్ళని చెప్పేసరికి ఇంకా ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ డిసైడ్ చేసి కాదు, ఇండియా మ్యాచ్లన్నీ శ్రీలంకలో జరుగుతాయి, మిగతా మ్యాచ్లన్నీ కూడా పాకిస్తాన్లో జరుగుతాయి. సో హైబ్రిడ్ మోడల్లో ఫిక్స్ చేసుకుందాం అని చెప్పారు. ఇది ఏదో నడిచింది, బట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఏంటి అంటే ఏషియన్ కంట్రీస్ మాత్రమే కాదు కదా, టాప్ 8 టీమ్స్, అన్ని కంట్రీలు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వీళ్ళందరూ వస్తారు, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ వీళ్ళందరూ వస్తారు. వాళ్ళందరికీ లేని నొప్పి ఇండియాకే ఉంది. వాళ్ళు రాకపోయినా కూడా పర్వాలేదు అన్నట్టుగా పాకిస్తాన్ మాట్లాడుతాను. ఇప్పుడు ఇండియా వెళ్ళకపోతే కష్టం కదా. ఛాంపియన్స్ ట్రోఫీకి ఐసీసీ టోర్నమెంట్, అది ఐసీసీకి మ్యాక్సిమం రెవెన్యూ వచ్చేది ఇండియా బ్రాడ్కాస్ట్ రైట్స్ ద్వారా వస్తుంది. అంతే, బీసీఐ నుంచే కదా. ఇండియా బ్రాడ్కాస్ట్ రైట్స్ ద్వారా వస్తాయి. సో ఇప్పుడు వరల్డ్ కప్కి లేదా ఇతరత్ర ఐసీసీ టోర్నమెంట్స్ అన్నిటికీ కూడా స్టార్ వాళ్ళు చాలా గట్టి అమౌంట్ వెచ్చించారు. 22,000 కోట్లు వెచ్చించారు 4 ఏళ్ళకి. సో అందులో ఎంత కాదనుకున్నా కూడా లార్జర్ చంక్ అనేది ఎగిరిపోతుంది. ఓకే, ఇఫ్ ఇండియా డజన్ వాళ్ళు ఎందుకు వెళ్తారు? వాళ్ళకి పోయే కాలం వెళ్ళడానికి వేరే మ్యాచ్లు కవర్ వరల్డ్ ఫీడ్ వేసుకోండి అని చెప్తారు. అంతే, ఇండియాలో కవర్ చేయలేదు, మేము ఊరికే ప్లగ్ అండ్ ప్లే చేసుకుంటాం, లైట్ తీసుకుంటాం, మేము డబ్బులు కట్టమంటారు. సో అదొక ప్రాబ్లం ఉంది వాళ్ళకి. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఇండియా వెళ్ళకపోతే మీకు స్పాన్సర్స్ రారు, మీకు గేట్ రెవెన్యూ రాదు. గేట్ రెవెన్యూ సరే వెరీ స్మాల్ పార్ట్ ఆఫ్ ఇట్ అనుకుందాం. ఇండియా వెళ్ళకపోతే స్పాన్సర్స్ రారు. ఎందుకంటే ఇండియా అసలు క్రికెట్ మొత్తాన్ని కూడా బిజినెస్ పరంగా, ఆట పరంగా ఏం జరిగిందనే విషయం పక్కన పెడితే బిజినెస్ పరంగా శాసించే ఒక క్రికెటింగ్ నేషన్ ఇస్ ఇండియా. అండ్ ఐసీసీకి డబ్బులు కావాలంటే వాళ్ళు బీసీసీఐని నమ్ముకోక తప్పదు. బీసీసీఐకి ఐసీసీతో పని లేదు. ఐపీఎల్ అనేది ఒక సూపర్ సక్సెస్ఫుల్ మోడల్ లాగా వాళ్ళు నిర్మించుకున్నారు. పాకిస్తాన్ పిఎస్ఎల్ ట్రై చేశారు, పిఎస్ఎల్ వర్కౌట్ కాదు. వాళ్ళు డబ్ల్యూపీఎల్ కన్నా వాళ్ళు తక్కువ వాల్యూ ఉంది, రైట్? సో పిఎస్ఎల్ వల్ల వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్ అవుతామని చెప్పడానికి వీల్లేదు. సో వీళ్ళు ఏమంటారు, మాకు అవకాశం వచ్చినప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఇది 1.5 year క్రితమే తెలుసు కదా మేమే హోస్ట్ చేస్తున్నాం అని. అప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు ఎందుకు మాట్లాడతారు? ఇండియా ఎప్పటి నుంచో చెప్తూ వచ్చింది కుదరదు, మేము రాము అని. సో పాకిస్తాన్కి ఏంటంటే దే డు నాట్ వాంట్ క్రికెట్ టు గో అవే. ఇప్పుడిప్పుడే వాళ్ళకు కూడా బయోలాటరల్ సిరీస్లు మొదలయ్యారు, దుబాయ్లో ఆడుకునే వాళ్ళు ఇప్పుడిప్పుడే మొదలయ్యే, ఇలా రాకపోతే పరిస్థితి ఏంటి అని. బట్ డెఫినెట్లీ ఇండియా వెళ్ళకపోతే కనుక టోర్నమెంట్ అక్కడి నుంచి షిఫ్ట్ అవ్వాల్సిందే. అంటే మారిస్తే ఒకవేళ ఇటు షార్జాకి షిఫ్ట్ అవుతుంది, లేదా శ్రీలంక. ఇప్పుడు జైషా ఒక లెటర్ పంపించేసి ఐసీసీ వాళ్ళు లెటర్ పంపించారు పాకిస్తాన్కి, మీరు మరి హైబ్రిడ్ మోడల్కి ఒప్పుకోకపోతే
టోర్నమెంట్ మొత్తాన్ని లేపేసి సౌత్ ఆఫ్రికాలో పెడతా ఉన్నాడు. సౌత్ ఆఫ్రికాకి బీసీసీఐకి కొంచెం బీసీసీఐకి మంచి సంబంధాలే ఉన్నాయి, సత్సంబంధాలు చాలా ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా కూడా వాళ్ళ SA-T20 పరంగా వచ్చే బ్రాడ్కాస్ట్ రెవెన్యూ మీద ఇండియా ప్లేస్ అ వెరీ క్రూషియల్ రోల్ బ్రాడ్కాస్ట్ పరంగా. ఆల్దో వేరే బ్రాడ్కాస్టర్స్ ఉన్నా దెర్ ఇస్ ఆల్వేస్ దట్ గుడ్ ఫ్రెండ్షిప్ అనేది ఉంది. పైగా సౌత్ ఆఫ్రికా ఇస్ అ ఫెంటాస్టిక్ ప్లేస్ టు కండక్ట్ టోర్నమెంట్స్. బ్యాట్కి బాల్కి కాంపిటీషన్ ఉంటుంది, టైమింగ్స్ కూడా ఇండియా టైమింగ్స్కి తగ్గట్టుగానే ఉంటాయి, అన్నీ కూడా ప్రాపర్గా సెట్ అయ్యే ఒక ప్లేస్ అది. సో ICC ఆల్రెడీ లెటర్ పంపించింది, అంటే లెటర్ అంటే అఫీషియల్గా పంపించలేదు, చెప్పారు మీరు వద్దంటే మేము సౌత్ ఆఫ్రికాలో కన్సిడర్ చేస్తామని. పాకిస్తాన్ ఏమంటున్నారు, ఇండియా వచ్చినా రాకపోయినా కూడా హైబ్రిడ్, లేదంటే కనుక మేము ఒప్పుకోమన్నారు. ఇప్పుడు పాకిస్తాన్ ఒప్పుకోకపోయినా కూడా ప్రాబ్లం లేదు ICCకి, ఎందుకంటే నెక్స్ట్ టీం శ్రీలంక ఉంది ర్యాంకింగ్స్లో. వాళ్ళని తీసుకొచ్చి టాటా బై బై పాకిస్తాన్ అని చెప్పేస్తారు, సింపుల్గా చెప్పేస్తారు. సో ఎటు చూసుకున్నా కూడా నష్టం పాకిస్తాన్కి ఉంది. ఓకే, అంటే ఇప్పుడు పాకిస్తాన్ పార్టిసిపేట్ చేయకపోతే సౌత్ ఆఫ్రికాలోకి వెళ్ళకపోయినా సరే, సో వాళ్ళు నెక్స్ట్ ర్యాంకింగ్లో ఎవరు ఉన్నారో వాళ్ళని పిక్ చేసుకుంటారు. ఇప్పుడు జైషా కానీ వేరే వాళ్ళు కానీ నిర్ణయం ఒక తటస్థ వేదికలు, నువ్వు అన్నట్టు తటస్థ వేదికల్లో కానీ జరిగితే వీళ్ళు విల్లింగ్ ఉన్నారా? ఇప్పుడు ఇండియా ఇస్ ఫైన్, ఇండియా పాకిస్తాన్కి తప్ప ఎక్కడికన్నా వెళ్తారు, ఎక్కడికన్నా వెళ్తారు. ఇండియా పాకిస్తాన్కి మాత్రం వెళ్ళరు. అండ్ ఇటువంటి టోర్నమెంట్స్ మీరు అసోసియేట్ నేషన్స్లో పెట్టరు జనరల్గా. నేపాల్ లాంటి చోట, థైలాండ్ లాంటి చోట, అట్లాంటి చోట పెట్టరు టోర్నమెంట్. కొంచెం టెస్ట్ ప్లేయింగ్ నేషన్స్లోనే ఈ టోర్నమెంట్స్ అనేవి ఉంటాయి. అవును, T20 డిఫరెంట్ స్టోరీ, వాళ్ళు కూడా కొంచెం అటు ఇటు తీసుకొద్దామని చెప్పి ఒక టెస్ట్ ప్లేయింగ్ నేషన్ అలాగే ఇంకోళ్ళు అట్లా పెట్టి ప్లాన్ చేస్తారు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ అనేది ఆల్రెడీ ర్యాంకింగ్తో ఆధారపడిన టీమ్స్ మాత్రమే ఆడతాయి, టాప్ 8 టీమ్స్ అట్లా పెట్టుకుని ఉంటారు. సో ఇక్కడ మీకు టెస్ట్ ప్లేయింగ్ నేషన్ ఖచ్చితంగా ఉండాలి. సో అందుకే ఇండియా ఇస్ ఫైన్ ఎనీవేర్, ఎక్కడికైనా. ఇండియా ఇన్ఫాక్ట్ హైబ్రిడ్ మోడల్ కూడా ఓకే అండి. మా మ్యాచ్లో మేము దుబాయ్లో ఆడుతూ ఉన్నారు, మా మ్యాచ్లో మేము దుబాయ్లో ఆడతాం, పాకిస్తాన్ టు దుబాయ్ ఎంతసేపు 2 గంటలే ట్రావెల్ చేసుకొని వచ్చేయచ్చు. మా మ్యాచ్లో మేము దుబాయ్లో ఆడతాం, మిగతా మ్యాచ్లో పాకిస్తాన్లో అంటే మేము దుబాయ్లోనే ఉంటా ఉన్నారు. అది పాకిస్తాన్కి ఇష్టం లేదు. అండ్ దే ఆర్ రైట్ ఇన్ బీయింగ్ అప్సెట్. పాకిస్తాన్ అప్సెట్ అవుతుందంటే నాకు దాంతో ప్రాబ్లం లేదు. బట్ పాయింట్ ఏంటంటే పాకిస్తాన్ కూడా తెలుసు ఈ సిచ్యువేషన్ ఉందని. వాళ్ళు ముందు నుంచే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. వాళ్ళు లాస్ట్ మూమెంట్ దాకా వచ్చినప్పుడు వాళ్ళు ఏదో మారిపోతుంది, ఏదో డిసిషన్ వాళ్ళ ఫేవర్లో వస్తుందని కూడా మిథ్య. పైగా దే ఆర్ డిపెండెంట్ ఆన్ ICC రెవెన్యూ. వాళ్ళ క్రికెట్ పరంగా దే ఆర్ నాట్ దట్ స్ట్రాంగ్ నేషన్. ఇప్పుడు ఇంగ్లాండ్ 100 బిల్డ్ చేసుకుంటున్నారు, ఆస్ట్రేలియా బిగ్ బ్యాష్ బిల్డ్ చేసుకుంటున్నారు, సౌత్ ఆఫ్రికా SA-T20 ఛాలెంజ్ బిల్డ్ చేసుకుంటున్నారు. బట్ పాకిస్తాన్ PSL ఇస్ గోయింగ్ నోవేర్. వాళ్ళకి ఏదో కొంతమంది మాట్లాడతారు PSLతో 10 ఇది అని, కానీ అంత సినిమా లేదు PSLకి. సో డెఫినెట్లీ దే ఆర్ మోర్ డిపెండెంట్ ఆన్ ICC. సో ఇటువంటి విషయంలో ఇఫ్ ఇండియా వద్దు అందంటే ICC కూడా వాళ్ళు ఆలోచిస్తారు. అండ్ ICC బాస్ ఎవడు ఇప్పుడు? జైషా ఉన్నాడు కదా అక్కడ. సో ఆయన నిర్ణయాలు తీసుకోవాలి ఇప్పుడు. సో పాకిస్తాన్ వాళ్ళు ఇండియా వద్దు, మీరు దయచేసి మా విన్నపాన్ని కన్సిడర్ చేసి రాసేది ఎవరికి? జైషాకి రాస్తారు. జైషా ఎందుకు కన్సిడర్ చేస్తాడు? సో ఇక్కడే అంతా ఉంది. సో పాకిస్తాన్కి వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు వేరే వెన్యూల్లో ఉంటే, ఇప్పుడు నువ్వు అన్నట్టు దుబాయ్లో ఉంటే వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటి అసలు? బేసికలీ సార్ ఒక మంచి ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్, ఒక ప్రెస్టీజియస్ టోర్నమెంట్ని మీకు అవకాశం వచ్చింది కండక్ట్ చేయడానికి, మీరు కండక్ట్ చేయలేకపోతున్నారు. ఓకే. సో యాజ్ అ క్రికెటింగ్ నేషన్, యాజ్ అ క్రికెటింగ్ మోడ్ వాళ్ళకి చాలా పెద్ద నొప్పి. అండ్ ఇట్స్ అ బిగ్ మార్క్ ఆన్ దెమ్. ఆల్రెడీ ఒక టోర్నమెంట్ అలాగే హైబ్రిడ్ మోడల్లో కండక్ట్ చేశారు. అదైతే సరే శ్రీలంక, ఇండియా, పాకిస్తాన్, UAE అటు ఇటు అనుకున్నారు. ఇప్పుడు నౌ యూఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అ ICC టోర్నమెంట్, ఛాంపియన్స్ ట్రోఫీ అని పేరు ఇచ్చి, మినీ వరల్డ్ కప్ లాంటి పేరు ఇచ్చి దానికి, అది కూడా మీ చేతిలోంచి వెళ్ళిపోతుంది. అంటే వెరీ సూన్ ఇంకా వాళ్ళు ఆ లిస్ట్లో, లాటరీ సిస్టమ్ లిస్ట్లోనే ఉండరు, ఇంకా పాకిస్తాన్లో హోస్ట్ చేయాలనే ఆలోచన ఉండదు. సో వాళ్ళు దానికోసం చాలా పరితపిస్తూ ఉన్నారు. ది ఓన్లీ వే దట్ దే కెన్ సాల్వేజ్ సిచ్యువేషన్ అంటే హైబ్రిడ్ మోడల్ ఒప్పుకోవడం. లేదంటే కనుక ఇంకా వాళ్ళ దగ్గర క్రికెట్ అనేది జరగకుండా కూడా అవుతుంది. అందుకే వాళ్ళు, నాది ఒక ప్రశ్న ఉంది ఇక్కడ, ఓన్లీ ఇండియానేనా వెళ్ళింది, ఇంకా వేరే కంట్రీస్? మిగతా వాళ్ళందరూ ఫైన్ సార్, అన్ని కంట్రీలు ఓకే. ఆస్ట్రేలియా వెళ్ళాడింది, ఇంగ్లాండ్ వెళ్ళాడింది, శ్రీలంకకి ఎటువంటి ప్రాబ్లం లేదు, పాకిస్తాన్తో వాళ్ళు వెళ్ళి ఆడతారు. సౌత్ ఆఫ్రికా ఆల్సో డస్ నాట్ హ్యావ్ ఎ ప్రాబ్లం. బట్ బేసికలీ ఏమవుతుందంటే వాళ్ళందరికీ కూడా తెలుసు దట్ ఇఫ్ ఇండియా డజంట్ గో, పాకిస్తాన్లో టోర్నమెంట్ జరగదు. సో వాళ్ళకి తెలుసు, ఈవెన్ ఇఫ్ దే డోంట్ వాంట్ టు గో. ఇప్పుడు ఆస్ట్రేలియాలో, ఆఫ్ఘనిస్తాన్ అంత సీరియస్ మాటలు మాట్లాడారు ఆ టైంలో, మేము ఎందుకు వస్తాం అక్కడికి, అది ఇది అని చెప్పి. బట్ పాకిస్తాన్తో కూడా అదే రీతిలో మాట్లాడలేదు, ఎందుకంటే దే ఆల్రెడీ నో దట్ ఇండియా ఇక్కడ అలాగ ఉంది అని. సో డెఫినెట్లీ అందరికీ తెలుసు, అందరూ ఆర్ జస్ట్ ప్లేయింగ్ వెయిటింగ్ గేమ్, ఎక్కడ చేయాలి, ఏం చేయాలని. ఇంకో 2 నెలలు టైం ఉంది. పాకిస్తాన్కి ఇంకొకసారి మళ్ళీ చెప్తారు, మీరు హైబ్రిడ్ ఒప్పుకోండి, లేదంటే టోర్నమెంట్ ఎగిరిపోతుంది, లేదంటే మీరు పక్కకి తప్పుకోండి. సో వాళ్ళ దగ్గర ఉన్న రెండే రెండు ఆన్సర్లు, ఒకటి ఒప్పుకోవాలి, తప్పుకోవాలి, లేదా తప్పుకోవాలి. సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మంచి వివరాలు చెప్పు మాకు ICC ఛాంపియన్ ట్రోఫీ. సో ఇది ఈరోజుతో సందీప్తో చిట్ చాట్. మళ్ళీ ఒక IPL చిట్ చాట్తో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.